ఏపీ రాజకీయాల్లో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై జోరుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. ఎన్నికల కమిషన్ నుంచి ఇంకా ఉప ఎన్నిక ప్రకటన రాకముందే టీడీపీ, వైసీపీ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేశాయి. ఇంతకు ముందే టీడీపీ బ్రహ్మానందరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించగా, వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డిని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ నిర్ణయించారు. భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ కావడంతో ఏకగ్రీవానికి టీడీపీ ప్రయత్నించింది. అయితే అవేవీ పట్టించుకోకుండా అభ్యర్థి ప్రకటనతో ఉప ఎన్నిక యుద్ధానికి తాను సిద్ధమని జగన్ పరోక్షంగా స్పష్టం చేశారు. ఏకగ్రీవానికి ఏమాత్రం అవకాశం లేకుండా నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా నాయకులతో సమావేశమైన ఆయన పెద్దగా తర్జన భర్జన పడకుండానే శిల్పాను అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇటీవల టీడీపీ అభ్యర్థిగా భూమా కుటుంబానికి చెందిన బ్రహ్మానందరెడ్డిని ఆ పార్టీ ప్రకటించింది. ఏకగ్రీవం కోసం ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ చెప్పుకొచ్చారు. తమ కుటుంబ సభ్యులు జగన్ వద్దకు వెళ్లి ఏకగ్రీవానికి సహకరించమని కోరుతామని ఆమె అన్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థి బ్రహ్మానందరెడ్డితో పాటు అఖిలప్రియ సోదరి మౌనిక, ఇతర కుటుంబ సభ్యులు జగన్ వద్దకు వెళ్లటానికి సిద్ధమవుతున్నారు. దీంతో వైసీపీ అధినేత వ్యూహాత్మకంగా పావులు కదిపారు. భూమా కుటుంబానికి అవకాశం ఇవ్వకుండా శిల్పాను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఒకవేళ భూమా కుటుంబ సభ్యులు లోటస్ పాండ్కొచ్చి తమను కలిసి అభ్యర్థించిన తర్వాత అభ్యర్థిని ఖరారు చేస్తే విమర్శలొచ్చేవి. తాము అడిగినా జగన్ కాదన్నారని ప్రచారం చేసుకునే అవకాశం భూమా ఫ్యామిలీకి ఉండేది. ఇవన్నీ ముందుగానే ఊహించిన వైసీపీ అధినేత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థిని ఖరారు చేసి టీడీపీకి సవాల్ విసిరారు. దీంతో రానున్న రోజుల్లో నంద్యాల ఎన్నికల ప్రచారంతో వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదేమైనా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందా లేదా అంటే కాలమే సమాధానం చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.